హాయ్ ఆంటీ. బాగున్నా అండి, మీరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఓకే ఆంటీ, ఏంటి సంగతి? ఓ, ఇంతకు పెళ్లి కుదిరిందా? కంగ్రాచులేషన్స్. ఎప్పుడు ముహూర్తం? నెక్స్ట్ వీక్? ఇంటర్లీగానా? సడన్గా కుదిరిందా? ఓకే ఓకే, కంపల్సరీగా వస్తానా అండి. యా కంపల్సరీగా వస్తా. ఓ ఆంటీ ఫోన్ చేసింది, మన ఫేవరెట్ ఆంటీ. ఇప్పుడు సాయంత్రం ఇంటికి వచ్చాను మనకి. ఇప్పుడు మంగళ స్నానాలకి డ్రెస్ వేసుకోవాలో, పెళ్లి కూతురు చేసేటప్పుడు ఏం వేసుకోవాలో, పెళ్ళికి ఏం రెడీ అవ్వాలి, రిసెప్షన్, సంగీతం, అప్పు, అసలు ఇప్పుడు చాలా డ్రెస్సెస్ కావాలిగా. వీటిలన్నిటికీ మన డ్రెస్సెస్ బడ్జెట్ చాలా అయింది. మళ్ళీ బడ్జెట్ చాలా అయింది. అమ్మో, పెళ్లి చీరలు అన్నీ తీసి ఒకసారి చెక్ చేసుకొని ఏం సరిపోతాయి ఏం సరిపోవో చూసుకున్నాం. అందులో మగ్గం వర్క్ కాస్ట్లీగా చేయించుకున్న బ్లౌజులు ఉంటాయి కదా, వాటిల్ని పట్టు పీస్ పెట్టి మళ్ళీ రీడిజైన్ చేయించుకున్నాం. ఏమంటారు మరి? నా థాట్ ఎలా ఉంది? వేలు లక్షలు పోసి కొన్నవి వేస్ట్ చేద్దామా, మళ్ళీ రీడిజైన్ చేసుకుందామా? మీరే చెప్పండి. అసలు మనకి బీరువాలో ఏ సూట్ అవుతాయో, ఏవి డిజైన్కి పనికొస్తాయో ఒకసారి చెక్ చేద్దాంపా. కస్టమర్స్, బీరువాలో అన్నీ వెతగ్గా ఒక 4 చీరలు సెలెక్ట్ చేసుకున్నానండి. దాంట్లో ఫస్ట్ ట్రెడిషనల్గా మా అమ్మమ్మ చీరను చూసారా ఎట్లా డిజైన్ చేశానో? ట్రెడిషనల్ చీరను తీసుకొని ట్రెండీగా డిజైన్ చేసుకున్నానండి. సెకండ్ శారీ అండి, అది మా అమ్మ చీరతో ఒక కార్డ్ సెట్ ప్రిపేర్ చేశాను. చూడండి అది ఎలా ఉందో. సింగిల్ బార్డర్ శారీ తీసుకున్నాను. దాంతో వచ్చిన హాఫ్ బార్డర్ని టాప్కి యూస్ చేశాను, అండ్ ప్యాంట్కి కూడా సేమ్ కంటిన్యూషన్ ఇది యూస్ చేశాను. అండ్ మిగతా క్లాత్తో హ్యాండ్స్కి కూడా ఇలా వచ్చేటట్టు ఫుల్ శారీ సరిపోయిందండి. ఒక శారీతో మంచి కార్డ్ సెట్ లేటెస్ట్గా ప్రిపేర్ అయింది కదా, చూడండి బాగుంది కదా. ఇప్పుడు నా శారీస్ అండి, పైన పట్టు చీర తీసుకున్నాను. పైన వచ్చిన బార్డర్తోనేమో చున్నీ కూడా ప్రిపేర్ చేశాను. చున్నీ మొత్తం క్లాత్ సరిపోదు కదా, అందువల్ల ఒక జాయింట్స్ ఇచ్చుకుంటూ అండ్ మధ్యలో నెట్ అటాచ్ చేసి అండ్ చున్నీ కూడా డిజైన్ చేశాను. చూడండి డ్రెస్ ఎంత బాగుందో, ట్రెడిషనల్గా ట్రెండీగా. ఇది ప్లెయిన్ శారీతో డిజైన్ చేశానండి, ట్రెండీగా. కస్టమర్స్ చూశారు కదండి, నేను శారీస్తో చేసిన డిజైన్స్ అన్నీ, డ్రెస్సెస్ ఎలా ఉన్నాయి, మీకు నచ్చిందా? అట్లయితే ఆలస్యం ఎందుకు? మీ బీరువాల్లో మీ చీరలు ఏమున్నాయో ఒకసారి చెక్ చేయండి. ఆగండి, అంతే కదండి, ఒక చిన్న మాట, మీ మమ్మీ చీరలు కూడా ఒకసారి చెక్ చేయండి. మీ మమ్మీ చీరలు ఓల్డ్ ఈజ్ గోల్డ్, ఓల్డ్ చీరలు కదా, అవి ఇంకా ట్రెండీగా చాలా బాగుంటాయి. మరి ఇవన్నీ చేయించుకోవడానికి మన అడ్రస్ ఎక్కడో తెలుసుగా, మధు ఫ్యాషన్ స్టూడియో, 6/14 రోడిపేట్, గుంటూరు.